మన మిథున్ రెడ్డి గారి సెలక్షన్ మాత్రం మహా అద్భుతం. రాష్ట్ర స్థాయి ఏసీబీ విచారణ అంటే ఆయనకు అకస్మాత్తుగా దేశభక్తి, పార్లమెంటరీ బాధ్యతలు గుర్తొచ్చేశాయి. జనవరి 26న ఢిల్లీలో జెండా చూడాలి, దేశ భవిష్యత్తును నిర్ణయించే మీటింగ్లు ఉన్నాయి. ఈలోపు చిన్న చిన్న కేసుల కోసం సిట్ ముందు హాజరైతే ఎలా? అందుకే కోర్టును అడిగి మరీ మినహాయింపు తెచ్చుకున్నారు. చిత్రం ఏంటంటే అదే మిథున్ రెడ్డి హైదరాబాద్లో ఈడీ ఆఫీసులో మాత్రం 7 గంటల పాటు చాలా ఓపికగా కూర్చున్నారు. ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకలు గుర్తు రాలేదు, స్టాండింగ్ కమిటీ అడ్డు రాలేదు. బహుశా ఢిల్లీ సంస్థ అంటే ఆ భయం, గౌరవం అలాంటిది. మరి నిన్న విజయసాయిరెడ్డి ఈడీ విచారణ తర్వాత మీడియా ముందుకు వచ్చి తనదైన స్టైల్లో మాట్లాడారు. కానీ మిథున్ రెడ్డి మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. వచ్చాను, చూశాను, విచారణకు సహకరించాను, పాదయాత్ర చేస్తున్నా జగన్కు అధికారం దక్కదు అని మైండ్ పోయేలాగా కెమెరా ముందు చెప్పడం విజయసాయిరెడ్డి స్టైల్. కోర్టు ఆదేశాలున్నాయి, నేను మాట్లాడలేను అని నెమ్మదిగా జారిపోవటం మిథున్ రెడ్డి స్టైల్. ఏసీబీ విచారణకు వెళ్ళడానికి పార్లమెంట్ పనులు అడ్డొస్తాయి, కానీ ఈడీ విచారణకు వెళ్ళడానికి మాత్రం అవేమీ అడ్డురావు. మొత్తానికి మన నేతలకు లోకల్ అంటే చులకన, సెంట్రల్ అంటే జీ హుజూర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.